సో ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అంటే కొత్త మాస్టర్స్ చాలామంది వచ్చుంటారు కదా ఈ మధ్యకాలంలో. సో ఎవరైనా మీ ముందు కొంచెం ఏదైనా బిల్డప్లో అలా ఇస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? చూసే ఉంటారు కదా ఒకళ్ళిద్దరిని. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఒక స్టేటస్ రాగానే కొత్తగా ఉంటుంది వాళ్ళకి ఒక ప్రపంచం. 10 మంది విష్ చేయడం, 10 మంది మాట్లాడించే పద్ధతి, పరిగెట్టుకుంటూ రావడం వాళ్ళ అదొక ప్రపంచం అనుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో నేను చాలా చూశాను. ఒక సలీం మాస్టర్ మా గ్రూప్లో తీసుకుంటే ఎలాగో ఒక స్టేజ్లో ఉండి ఎవ్రీ ఫస్ట్ న్యూ ఇయర్కి అందరికీ గోల్డ్ బంగారం అలా పంచే వ్యక్తి ఒక సిచ్యువేషన్లో ఒక 5 రూపాయలకు ఒక ఇంటికి వెళ్ళి నాకు ఆటోలో వచ్చాను, నాకు డబ్బులు లేవని అడుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అప్పుడు ఎన్టీఆర్ గారు పెద్ద పెద్దాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళంట. ఏది వాళ్ళ బంగారు ఉగ్గిన్నెలు అలాంటివి ఒక కారు కొనుక్కొని ఇలా అందరూ ఎంజీఆర్ గారు ఒక కారు కొనిచ్చారు. ఇవన్నీ వినడమే ఎంతో చూశాను. నేను కూడా జనవరి 1st ఆయన చేతి మీద డబ్బులు తీసుకుంటే బాగుంటుందంటే యూనియన్లో ఉన్న డాన్సర్లు అందరూ వెళ్ళి ఆయన దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక సలీం మాస్టర్ అనే గొప్ప వ్యక్తి అతనే. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్లో చేసిన సినిమాలన్నీ కూడా ఆయనవే. అడవి రాముడు, వేటగాడు, పెద్ద పెద్ద హిట్స్ అనేవి. అంటే నేను కూడా లేను ఫీల్డ్లో, అంటే నేను చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి ఆయన ఏలేసాడు ఇండస్ట్రీని. ఆయన కోసం వెయిట్ చేసి సినిమాలు తీసిన రోజులు ఉన్నాయి, సాంగులు చేసిన రోజులు ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళందరూ చివరి జీవితంలో ఏమయ్యారు? ఇప్పుడు ఎంత పెద్ద వ్యక్తి అయినా చనిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత ఎవడు గుర్తుండవు. ఏం గుర్తుంటాయి అంటే మెమరీసే గుర్తుంటాయి. ఆ మెమరీస్ ఏంటి? మనం ఇప్పుడు అనుకుంటాం మంచి వ్యక్తి, తను చాలా ఇలా ఉండింది. ఇప్పుడు సౌందర్య లాంటి వ్యక్తి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటాం. అయ్యో ఎంత మంచి అమ్మాయి, దేవుడు ఎందుకు అంత తొందరగా తీసుకెళ్ళాడు. అదే కొంచెం యాంటీగా ఉంటే అసలు గుర్తు కూడా ఉండదు, ఆలోచించాం. ఒకవేళ ఆ టాపిక్ వచ్చినా అక్కడితో కట్ చేసి వెళ్ళిపోతుంటాం. ఇవన్నీ జీవితాన్ని గురించి సత్యం తెలుసుకుంటే మాత్రం ఇది జనరల్ చిన్న విషయాలు ఇవి. ఆ స్పాట్లో ఎమోషన్ అయిపోయి మనలో మనమే గొప్ప అనుకోవడం, ఎగరేయడం, కాళ్ళు ఎగరేయడం, అదే మళ్ళీ దిగిపోయాక మళ్ళీ ఏం తెలియనట్టు నటించడం, ఇవన్నీ కూడా వేస్ట్. నువ్వులా ఉండు, ఆటోమేటిక్గా అన్నీ నేను ఎత్తుకుంటూ వస్తాయి. అది నా పాలసీ అంతే. అంటే నాకేముంటాయి, మనకి వేరే హ్యాబిట్స్ ఏముండవు మనకి. ఈ మ్యాక్సిమం దేవుడు ఇంతవరకు బిజీగానే ఉన్నాం, పని చేస్తున్నాం. మనం పని చేస్తే కదా 10 మందికి సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా అంతకంటే ఇంకేం లేదు, అంతే. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.